ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీ పరిపాలన బాగుందా లేదంటే టీడీపీ 2019 పరిపాలన బాగుందా? నేను స్టేట్ పంచాయతీ ఛాంబర్ నెంబర్నండి. నా పేరు రాయపాటి సంధ్య, మాది పచ్చూరు నియోజకవర్గం అండి. ఈ ప్రభుత్వం వచ్చినాక జగనన్న ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చినాక పంచాయతీ నిధులు కొట్టేశాడు ఒక దొంగ, జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ. శనివారం మాకు విధులు ఇస్తే డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే నైట్కి నైట్ ఆదివారం కల్లా కొట్టేసిన దొంగ ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఢిల్లీ వరకు మేము వెళ్ళి కేంద్ర మంత్రులకు కూడా మేము ఫిర్యాదులు చేయడం కూడా జరిగిందండి. వాటి మీద వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ కూడా పంపించడం జరిగింది. ఇక్కడ నిజంగానే అవకతవకలు జరిగినాయి, దొంగతనం జరిగింది, అది చేసింది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అని తేల్చడం కూడా జరిగిందండి. దాని మీద కూడా మేము ఎంత దాకా పోయామంటే నిర్మలా సీతారామన్ కాడి నుంచి ఢిల్లీలో ఉన్న పెద్దలందరినీ కూడా కలిసి దయచేసి ఏపీ రాష్ట్రాన్ని మీరు పట్టించుకోండి, మీరు ఇచ్చే నిధులు మాకు నేరుగా గ్రామాలకు అందట్లేదు, పనులు జరగట్లేదు, బ్లీచింగ్ లేదు, లైట్లు లేవు, వాటర్ లేదు, వస్తుంది ఎండాకాలము, సాగునీరు ఇబ్బందులు ఉన్నాయి, ఈ ముఖ్యమంత్రితో మాకు నమ్మకం లేదు, మీ కేంద్ర ప్రభుత్వమే కల్పించుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా మేము ఉద్యమం చేసింది కూడా పంచాయతీ ఛాంబర్ నుంచి మేము వెళ్ళామండి. వెళ్ళి చాలా వరకు కూడా సక్సెస్ చేసుకొని కూడా వచ్చాము. ఇక్కడికి వచ్చినాక బాపట్ల పార్లమెంటు పరిధిలోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడాలంటే డెవలప్ అంటే మనకి 16,000 కోట్ల లోటు బడ్జెట్లో విడిపోయిన రాష్ట్రంలో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఎటువంటి భారం వేయకుండా, అంటే రూపాయి బస్సు ఛార్జీ కానీ రూపాయి కరెంటు యూనిట్ ఛార్జీ కానీ పెంచకుండా పరిపాలన చేసిన నాయకుడు, ఒక రాజు అనాలండి. రాజు పరిపాలన, ప్రజల కోసం పుట్టిన రాజు అలాంటి ఆయన ఏ ఒక్కరి మీద కూడా భారం లేకుండా ఇంకా చక్కని సంక్రాంతి కానీ ముస్లిమ్స్కి కానీ మళ్ళీ క్రిస్టియన్స్కి కానీ పండగకి కూడా వాళ్ళ నోరు తీపి చేసిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి చెప్పాలండి, పెద్దవాళ్ళని గౌరవించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పెన్షన్ అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వచ్చింది కూడా ఒక తెలుగుదేశం పార్టీ. 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిద్ది. అది ఒకేసారి చేశారు, ఆయన విడతల వారీగా చేయలేదండి. అధికారం వచ్చిన వెంటనే 2000 చేసి పెద్దవాళ్ళ గౌరవం అన్నాడే కానీ దాన్ని ముష్టి అనలేదు ఆయన. మీ గౌరవం, మీ మందులకి మీ బిడ్డలు ఎక్కడో ఉంటారు, వాళ్ళ దగ్గర మీరు చెయ్యి జాపకూడదు, మీరు గౌరవంగా ఉండాలి మంచంలో ఉన్నా అని పెద్దవాళ్ళని గౌరవించిన వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మరి ఇక్కడ బాపట్లో చూసుకుంటే వేగేష్ నరేంద్ర వర్మ అని టీడీపీ బీజేపీ జేఎస్పీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరటి నుంచేమో కోన రఘుపతి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు ఇద్దరులో? 25 ఏళ్ల చరిత్రని తిరగరాయబోతున్నారు వర్మ గారు. బాపట్ల పార్లమెంటు తెలుగు మహిళగా మేము చదువుతున్నామండి. డెవలప్ అనేది లేదు. వాళ్ళు అవినీతి పరుల దగ్గర ఎవరైతే నాయకులు గెలిచారో ఎమ్మెల్యేలు, వాళ్ళు కూడా చేతగాని వాళ్ళు అయిపోయారు. వాళ్ళు చేయగలరు, వాళ్ళకి గనక నిధులు ఇచ్చినట్టయితే వాళ్ళు పరిపాలన చేయగలరు, మన నియోజకవర్గ స్థాయిలో కావాల్సిన మౌలిక సదుపాయాలను చేయగలరు. కానీ రాజు రూపాయి ఇదిలించకుండా ఇక్కడున్న బంటు ఏం చేస్తాడండి? ఇంకొకసారి నమ్మి కోన రఘుపతి గారికి అధికారం ఇస్తే చేతులు ఎల్లకేస్తాడు. పైన రాజు కరుణిస్తేనే నేనేమైనా చేయగలను అని అంటాడు. అధికారం ఉంటేనే చేయలేకపోయాడు, రేపు అధికారం లేకపోతే ఈయనేం చేస్తాడు? మళ్ళీ చేతులే చూపిస్తాడు. దయచేసి 25 ఏళ్ల చరిత్రని తిరగరాయబోతున్నాం. బాపట్ల పార్లమెంట్లో పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు కూడా గిఫ్ట్గా అయిపోతున్నాం. ఇంకొకటి అండి, నందిగామ సురేష్ గారికి చెబుతున్నాం. సురేష్ గారు చాలా మీకు నమస్కారం అండి. దయచేసి మీలాంటి వాళ్ళు మాత్రం రాజకీయాల్లో ఉండకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, 10 మందికి మంచి చేసేవాళ్ళు రావాలి. పేద కుటుంబాల్లో అంబేద్కర్ రాజ్యాంగం నిలబెట్టే నాయకుడు కావాలి మాకు. పార్లమెంట్కి వెళ్ళి మా సమస్యల పైన, మా పేద ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు కావాలి. నీలాగా 5 ఏళ్లలో దొరికింది కదా అని దోచుకోవటం, బెదిరించడం, నీలాంటి చేష్టాలున్న వాళ్ళు మీరు రాజకీయాలకి పనికి రారు. దయచేసి మాకు చిన్నకారు సన్నకారు రైతుల గురించి కానీ, పేదల గురించి కానీ, అంబేద్కర్ రాజ్యాంగం గురించి కానీ స్పష్టంగా తెలిసిన మనిషి, రాజ్యాంగం గురించి తెలిసిన మనిషి, పేద ప్రజలకు ఏం చేయాలన్న మనిషి మాత్రమే మా పార్లమెంట్కి ఎంపీగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఎంత మెజారిటీతో గెలవచ్చు ఇక్కడ టీడీపీ బాపట్లలో? మెజారిటీ మాత్రం మేము భారీగా అనుకుంటున్నామండి. కోన రఘుపతి గారికి మాత్రం చాలా మైనస్. ఆయన చేసిందే బడిలో ఉన్న స్థలాన్ని కబ్జా చేశాడు. ఎంత నీచమైన అంటే ఏం చేస్తారులేండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేది దాంట్లో పావుల వంతు వీళ్ళు. ఆయన ఋషి కొండని కబ్జా చేశాడు, ఈయనేమి ఇక్కడ ఉన్న బడి స్థలాన్ని కబ్జా చేశాడు. అదేనా రోడ్డు పక్కన ఏ స్థలం కనబడితే ఆ స్థలం మీద కళ్ళేస్తున్నారండి. ఇదేందో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు
వీళ్ళు ఈ రకంగా దోచుకుంటే రేపు భావితరాలు జనం పెరిగినాక మౌలిక సదుపాయాల కోసం స్థలాలు ఎక్కడ తీసుకొస్తారు వీళ్ళు? కలెక్టర్ ఆఫీసులు తాకట్లు, అన్ని అసలు వింటుంటే మేము కూడా తాకట్లో ఉన్నామేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది ఈ ప్రభుత్వం ఆలోచన విధానం చూస్తుంటే. అందరి ఆలోచన సగటు ఇళ్లల్లో కూర్చొని కూరగాయలు కట్ చేసుకుని బయటికి రాలేని బామ్మ ఆలోచన కూడా మీరు పోండమ్మా, మేము చేసి పెడతాం వంట, మీరు పోయి సపోర్ట్ చేసి రండి, బయటకు వెళ్ళండి, వాయిస్ ఇవ్వండి అని చెప్పేసి మా ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఎప్పుడు మేము బయటికి రావాలనుకోలే, కానీ 5 ఏళ్ల పరిపాలనలో మాకు కోపం వచ్చేసింది. బయటకు వెళ్దాం, ఏం చేస్తారో చూద్దామనే తెగింపుతోటే బయట ఉన్నాం మేము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు, నరేంద్ర వర్మ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, 25 ఏళ్ల రికార్డుని సృష్టించబోతున్నారు ఇక్కడ.